హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు సరిష్మా. ఇవాళ ఎపిసోడ్ వచ్చి ఏంటంటే, ఫస్ట్ వీడియో ఎంతమందికి గుర్తుంది, కుకింగ్ చేస్తూ సోది చెప్పాను కదా, ఎప్పుడు కూడా అదే చేయబోతున్నా. చాలా డేస్ తర్వాత కుకింగ్ చేస్తూ ఇలా మాట్లాడే టైం దొరికింది. సో లెట్స్ బిగిన్ ద వీడియో. అందరూ నా సోదిని ఫస్ట్ వీడియోలో ఎలా ఉన్నారో ఇవాళ కూడా అందరూ అలానే వినాలి. సో ఇప్పుడు వంట వండుతా, మీ అందరికీ సోది చెప్తాను, మీరు వినాలి. సో ఎపిసోడ్ ఎండింగ్ వరకు చూడండి. ఇవాళ నేను బెంగళూరు వచ్చాను. ఆఫ్టర్ 10 days ఇంటికి వెళ్ళి వచ్చాను. సో ఇంట్లో ఏమీ సరుకులు లేవు. వెళ్ళే ముందు అన్నీ ఖాళీ చేసేస్తాం కదా. సో ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చాను. ఇవాళ ఆర్డర్ పెట్టాను. సో ఇక్కడ చాలా కవర్ వచ్చింది. ప్రస్తుతానికి ఇవాళ కుక్ చేయడానికి వరకు తీస్తాను. ఇవాళ నేను ఏమేమి కుక్ చేద్దాం అనుకుంటున్నామంటే, నా ఫేవరెట్, ఇప్పటికే మీకు తెలిసి ఉండాలి, నా ఫేవరెట్ వంకాయ పచ్చడి. ఎప్పుడు ఇదే నా ఇంట్లో అనుకోవచ్చు, మా ఇంట్లో నేను ఎప్పుడు ఇదే చేస్తాను, ఎందుకంటే ఇదే నాకు చాలా బాగా వండడం వచ్చు అండ్ నా ఫేవరెట్. సో వంకాయ పచ్చడి, అండ్ మా అక్కకి వంకాయ పచ్చడి తిని తిని బోర్ కొడుతుంది కాబట్టి మష్రూమ్స్. సో ఇవాళ వంకాయ పచ్చడి అండ్ మష్రూమ్ కర్రీ కుక్ చేయబోతున్నా. మష్రూమ్ కర్రీ రేపటికి, వంకాయ పచ్చడి మాత్రం ఇవాళకి దోశల్లోకి ఎన్నిటికన్నా పనికొస్తుంది. సో కుక్ ఇంకా ఏమేమి పెట్టుంటే ఇంకా చాలా ఉంది. ఆల్రెడీ ఏం ఆర్డర్ పెట్టాను అవన్నీ ఒక ఎపిసోడ్లో చేసేసాను. సండే ఎపిసోడ్, ఒకవేళ అది చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ ఎపిసోడ్ మొత్తం చూసాక అది చూడండి. ఈ ఎపిసోడ్ మాత్రం పూర్తిగా చూడండి. ప్రెసెంట్ రేపటి చూడొచ్చు. పచ్చడికి కావాల్సినవి తెచ్చేసుకున్నాను. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను, బట్ అయినా మళ్ళీ చెప్తాను. టమాటోస్, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, బ్రింజాల్, చాలా పెద్ద బ్రింజాల్ కదా, వెలిసి ఎంత బాగా వస్తుందో. ఫస్ట్ అయితే టమాటోస్ కట్ చేసేసుకుంటాను. మిక్సీలోకే కాబట్టి ఎక్కువేం కట్ చేసుకోవాల్సిన లేదు, అందుకు చిన్నిగా. టమాటాలు అయితే కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చి స్టవ్ ఆన్ చేసుకొని ప్రస్తుతానికి ఇది పెట్టేసుకొని దీనిలో మంచిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఈజ్ వెరీ హెల్దీ. ఇష్యూనా లేకపోయినా ప్రతి వంటలో జీలకర్ర వేసుకొని, కొంచెం మరీ పెద్దదానిలాగా వంటల గురించి చెప్తా, నాకే ఫీలింగ్ వస్తుంది. మన సోది చెప్తాం, వంట సోది ఆపేసి ఇందులో వేద్దాం. మెయిన్ టాస్క్ వచ్చేసి వీటిని నీట్గా కడిగేసుకొని, మనం ఆల్రెడీ కడిగి పెట్టేశాను, కట్ చేసుకొని వేసేద్దాం దేంట్లో, పచ్చళ్ళు. బాగుంది. వేడి నీళ్ళలో టమాటోస్, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇట్లా వేగుతున్నాయి. ఓన్లీ వంకాయ పచ్చడే కాదు కదా, నేను మీకు సోదంతా చెప్పి వంకాయ పచ్చడి చేయడానికి వీ హ్యావ్ మష్రూమ్స్ విత్ us. ఈ మష్రూమ్స్ని కూడా కుక్ చేయాలి. కుక్ చేయాలంటే ఫస్ట్ మనం మష్రూమ్కి కావాల్సిన ఆనియన్స్ కట్ చేసుకుందాం. 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాము. పొయ్యి మీద పక్కన టమాటోస్ మంచిగా కిందలు వేగుతున్నాయి. వీటిని కూడా కొంచెం వేసి, టమాటోస్ పచ్చడికి ఎక్కువ వేయాలన్నమాట, ఎందుకంటే మనం పచ్చడి డైరెక్ట్ మిక్సీలో వేసేసాక తర్వాత తాలింపులు అనేది పెట్టాం కాబట్టి ఆ టమాటా పచ్చి వాసన పోయేంత వరకు దాంట్లోనే స్టవ్ మీద వేయాలి. టైం టు కట్ ఆనియన్స్. కెమెరా పెట్టి మాట్లాడమంటే ఎన్ని గంటలన్నా మాట్లాడతా, పనికొచ్చేది ఏమన్నా సోద, ఎంత సోదైనా చెప్తాను. అందుకని ఆఫ్ చేసేసి కామ్గా కట్ చేసేసుకున్నాం ఆనియన్స్. సో ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఈ వీక్ అంతా ఈ మంత్ అంతా వెజ్జే కాబట్టి మనం మష్రూమ్ కర్రీ వండుకోవాలి. మష్రూమ్ కర్రీ బాగుంటుంది. నాలాగా మీకు కూడా మష్రూమ్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కమెంట్ ఆర్ లైక్. తెలుసు నా వీడియోకి ఎవరు కమెంట్స్ చేయరు అని, ఎక్సెప్ట్ క్రియేషన్, ఎక్సెప్ట్ మా అక్క కావ్య అక్క, అంతే తప్ప ఇంకెవరు నా దానికి కమెంట్స్ ఇయ్యరు. సో కామెంట్ చేయండి అని అడగను నేను, ఎలాగో మీ ఇష్టం. ప్రస్తుతానికైతే ఆయిల్ పోసేసుకొని, 2 tablespoons ఆయిల్ వేసుకొని, 1 tablespoon జీలకర్ర, 1 tablespoon ధనియాల పొడి, 1 tablespoon ధనియాల పొడి, 1 tablespoon కారం, 1 tablespoon పసుపు, 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 1 tablespoon కా
వంట వేస్తున్నాను అన్నమాట, కానీ వంట చూపించలేదు, అట్లా చూపిస్తాను. నా సోదే వినాలి మీరు అందరూ. ఓకే, ఆనియన్స్ అన్నీ దాంట్లో వేసేసి ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర, ఎవ్రీథింగ్ ఏ వంటలో అన్నా జీలకర్ర ఈజ్ మస్ట్, చాలా మంచిది జీలకర్ర. ఆయిల్ కొంచెం వేసుకోకండి, ఎక్కువ వేసుకుంటే కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి అన్నీ కలిపి ఒక మిక్సీలో వేసి మిక్సీ పెట్టాలి. సో మిక్సీ పట్టుకొని వస్తాం, మళ్ళీ సోల్ చెప్తే బ్లాక్ అయిపోతుంది. ఉల్లిపాయ కోసి కంట్లో నీళ్ళు వచ్చేసి ఇప్పుడైతే మనం మష్రూమ్ పుట్టగొడుగులు నీట్గా కోసేసుకొని ఈ లోపల ఈ గ్యాప్లో ఏం చేశానంటే వీడియో ఆఫ్ చేసి, నాకు కూడా వంట చక్కగా అవ్వాలి, ఎందుకంటే 8 కల్లా మాకు వచ్చేస్తుంది. ఆల్రెడీ 8 అయిపోయినట్టు ఎందుకంటే నేను స్టార్ట్ చేసిందే 7కో 7:10కో, అప్పుడు 8 అవ్వదు. కెమెరా ఎప్పుడు నా మీదే ఫోకస్ అయ్యాలి. ఐఎమ్ ద మెయిన్ క్యారెక్టర్, నాట్ దిస్ కర్రీస్. ఓకే, సో ఇప్పుడు నీట్గా సన్నగా సన్నగా కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసేసేయాలి దీంట్లో. నాకు వచ్చినట్టు చేస్తున్న మష్రూమ్ కర్రీ, తప్పైతే ఇట్స్ ఓకే. మీకు వేరేలా వస్తే మీకు వేరేలా చేసుకోండి, దీన్ని చేయాలని వీడియో లేదు. నాకు తెలిసి నా వీడియోస్ చూసి కుకింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎవరు ఉండదు. కరెక్ట్గా 50 మెంబర్స్ కూడా చూడండి నా వీడియో. దాంట్లో మళ్ళీ కుకింగ్ నేర్చుకోవడానికి ఓపెన్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నా వీడియోస్. బట్ నాకేమీ ఏమంటారు ఆ వర్డ్ గుర్తుకు వస్తలేదు. డిస్కరేజ్ ఏం అవ్వట్లేదు, నన్ను నేను ఎంకరేజ్ చేసుకుని ఎప్పుడొకసారి నా యొక్క సోది, నాకున్న కొంచెమో టాలెంట్ని జనాలు గుర్తిస్తారని వెయిట్ చేస్తూ, అలా గుర్తించేందుకు వీడియోస్ చేస్తానని, గుర్తించాక కూడా చేస్తాను, బట్ గుర్తించేందుకు ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడుతూ ఇలా చేస్తూనే ఉంటాను. స్టార్టింగ్ కాబట్టి అంత నీట్గా రాకపోవచ్చు, బట్ నేర్చుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. బట్ కొన్ని ఎక్కువ వ్యూస్ వస్తే బాగుంటుంది, బట్ ఓకే. ప్రస్తుతానికైతే మష్రూమ్స్ వేసేసి మష్రూమ్స్ కుక్ అవుతాయి అన్నమాట కాసేపు. వాటర్ అప్పుడే పోయకూడదు, మష్రూమ్స్ వేయగానే దానిలో నుంచే వాటర్ వస్తాయి కొంచెంగా. ఇలా మధ్యలో కింద నుంచి ఇలా తిప్పుతూ చాలా స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందంటే ఎవరు తింటారో నాకు అది అదృష్టవంతులు. ప్రెజెంట్ అయితే కుక్ అవుతుంది. ఒక స్టవ్ ఇంకో స్టవ్ అటువైపు పాడైంది కాబట్టి వంకాయ ఐ డోంట్ నో, ఈ మష్రూమ్ కర్రీ అయ్యేంత వరకు వంకాయ అలానే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మష్రూమ్ కర్రీకి వస్తే నోరు ఊరుతుంది, మంచి వాటర్ ఏం పోయలేదు, అయినా వాటర్ పైకి వచ్చి మంచిగా కుక్ అవుతుంది స్మెల్. బట్ కొన్ని వాటర్ పోద్దాము, కొన్ని వాటర్ పోసి తిప్పేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. మష్రూమ్ కర్రీ అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా కట్టేసి తీసేయడమే. చూసారు ఎంత బాగా వచ్చిందో కలర్, కర్రీ మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇంకా తీసేసి వంకాయ వేసుకున్నాం. ఇప్పుడు ఈ గ్యాప్లో మష్రూమ్ కర్రీ అయిపోయింది చూపించారు కదా, ఇంత పెద్ద వంకాయని ఇలా కట్ చేసేసుకోవాలి. మధ్యలో ఇంకేం పెట్టట్లా, మంచిగా దగ్గర ఆయిల్ రాసి ఇలా తీసుకెళ్ళి ఇలా పొయ్యి మీద పెట్టేయాలి. పొయ్యి మీద పెడితే కాలుతుంది మంచిగా, మనం కార్న్ తిప్పుకున్నట్టు ఇలా తిప్పేసుకోవాలి. వీడియోలో చూసారు కదా, చాలా టైం పడుతుంది వంకాయ వేగడానికి. ఈ లోపల వేగాక మళ్ళీ తీసి జుట్టు ఊడిపోతుంది. టుడే ఇది నా అవుట్ఫిట్, టాప్ కింద బ్లూ జీన్స్ కింద వరకు కనిపించట్లేదు. అమ్మాయే ప్రేమాయే గుండెల్లో గాయమేనా నన్నింత బాగినట్టు, అమ్మాయే ప్రేమాయే నీకు నిజమే చెప్పనా ఈ గుండెల్లో నాయనా నాకే తెలియని అలజడి నాలో ఏదో వదిలాగి నా బాగుంది కదా. ఈ రీల్ కూడా వస్తుంది, షూస్ వేయండి అందరూ. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. చరిష్మా అడుస్మిలి కాదు, చరిష్మా చౌదరి అడుస్మిలి.
మోనికా నువ్వే మోనికా నేను కిచ్చు కిచ్చు మా మోనికా నిన్నే మోనికా అని మా మోనికా అస్తారా వంకాయ మాడిపోయిందా కాదు మంచిగా ఉడుకుతుంది కొత్త రక్తంతో ఉడుకొచ్చి సినిమా డైలాగులు వంకాయ ఆల్మోస్ట్ పైన కాలింది ఇంకా లోపల కాలాలి చూసారా ఇలా కనిపిస్తున్నాము లోపల కాలి చేశాక ఇలా పెద్ద వంకాయ వేపేసరికి పెద్ద వాటలు కావాలని పెద్ద పెద్ద వాటలు పెట్టాను అది చిక్కిపోయేలా ఉంది షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇలా ఫైర్తో ఆడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి వీటిని ఇలా కాల్చి చేయి కాలుతుంది ఇంకా కట్టేస్తున్నా ఆల్మోస్ట్ లోపల కూడా ఉడికిపోయింది బయట కూడా గట్టిగా ఉడికింది చూసాను అది కరెక్ట్గా నా ఫేస్ అంత ఉన్నట్టుంది మాయా మాయా మైకం కమ్మిందా కాలుతుంది దీన్ని పట్టుకొని డ్యాన్స్ చేస్తుంది పిచ్చిది అనుకోకండి కింద కాలుతుంది ప్లాస్టిక్ పెరుగుతుంది పెడితే కాలిపోతుందేమో అని భయంతో అలా పట్టుకున్నా చేయనప్పు వస్తుంది ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకుంటే ఇంకా అయిపోయింది సో హాట్ లైక్ మీ బా సో చూసారా ఇది మనకైతే అయిపోయింది దీన్ని ఇంకా తోలు తీసేసుకుని మిర్చి తొక్క తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి టమాటోస్ అన్నేసి పొగలు కనిపిస్తున్నాయి ఎలా వస్తుంది పొగలు వస్తున్నాయి ఇట్లా ఆడబెట్టుకొని మెదడుగా వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ చేతులు కాలకుండా ఉండండి చేతులు కాకి పట్టుకుంటే ఏం రాదు కాబట్టి చేతులు కాలకుండా చూసుకోండి ఎందుకంటే నా చేయి ఆల్రెడీ కాలుతుంది గట్టిగా లాస్ట్ టైం అలానే ఒకసారి చేసినప్పుడు చేయి కాల్చుకున్నా అందుకనే చెప్తున్నా చేతులు కాకు పట్టుకోకూడదు ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి ఇలా అయితే తొక్కు తీసేసేమో మాట్లాడాలి ఉంది కానీ ఇప్పటికీ వీడియో బైక్స్ చాలా పెద్దగా వచ్చేసినట్టుంది మోర్ దాన్ 10 minutes అంతసేపు ఉంటే చూడరు నాకు తెలిసింది ఎవరు అసలు ఇంత లాస్ట్ వరకు కూడా నాకు తెలిసి ఎవరు వచ్చిండ్రు ఎక్సెప్ట్ సమ్ ఆఫ్ దెమ్ సో ఇది తోలు తీసేసి అప్పుడు మళ్ళీ మిక్సీ పట్టేసి అప్పుడు వచ్చి మళ్ళీ కథలు చెప్తాను అయిపోయింది కాదు ASMR దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వీడియో నాకు తెలిసి ఈ వీడియో చాలా ఎక్కువ లెంత్ వచ్చింది అనుకుంటున్నాను బట్ ఎండింగ్ వరకు చూడాలనుకుంటున్నాను చూస్తే కనుక లైక్ కొట్టండి ఎండింగ్ వరకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ సరిష్మా ఇంకొకతో వీడియోని ఆపేద్దాం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం క్యూటీస్ బాయ్ బాయ్ క్యూటీస్ సీ యూ సూన్